ఫ్రెండ్స్, ఈ 2025 ఫిబ్రవరి ఆ టైంలోను పోస్టల్ డిపార్ట్మెంట్ నుండి గ్రామీణ డాక్ సేవక్ జీడీఎస్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. చాలామంది యూత్ దానికి అప్లై చేసుకున్నారు. అలాగే అప్ టు 40 ఇయర్స్ దాకా ఏజ్ ఉంది కాబట్టి చాలామంది ఎప్పుడో 10th క్లాస్ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేశారు. అయితే మ్యాటర్ ఏంటంటే, ఇది ఏ విధంగా సెలెక్ట్ చేస్తారన్నారంటే, మీ యొక్క 10th క్లాస్లో మీకు వచ్చిన మెరిట్ ఆధారంగా సెలెక్ట్ చేస్తామని మెన్షన్ చేశారు, ఎటువంటి ఎగ్జామ్ లేకుండా. సో ఫైనల్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు దానికి సంబంధించిన రిజల్ట్ అయితే రిలీజ్ అయింది. ఈ రిజల్ట్ రిలీజ్ అయింది వచ్చి మార్చి 21వ తారీఖు 2025 రిలీజ్ అయింది. ఆ రిజల్ట్ని కూడా పీడిఎఫ్ ఫైల్స్ రూపంలో రాష్ట్రాల వారీగా వెబ్సైట్లో అయితే మెన్షన్ చేశారు. వెబ్సైట్ వచ్చి గూగుల్లోకి వెళ్ళి మీరు జీడీఎస్ ఆన్లైన్ అని కొడితే హోమ్ స్క్రీన్ మీద ఏదైతే వెబ్సైట్ వస్తుందో దాన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా రాష్ట్రాల వారీగా మీరు రిజల్ట్స్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు ఇలా ఏ రాష్ట్రం అయితే ఆ రాష్ట్రం. అయితే ఇప్పుడు అందులో రిజల్ట్ని ఏ విధంగా చూసుకోవాలంటే, రిజిస్ట్రేషన్ నెంబర్ మీరు అప్లై చేసినప్పుడు ఏదైతే రిజిస్ట్రేషన్ నెంబర్ ఉన్నదో ఆ రిజిస్ట్రేషన్ నెంబరు వాళ్ళు ఇచ్చిన పీడిఎఫ్ లిస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే 1200 మంది అభ్యర్థుల తాలూకా లిస్ట్ అయితే ఇచ్చారు. మీ యొక్క పేరు కానీ అందులో ఉందేమో మీ రిజిస్ట్రేషన్ నెంబర్ తోటి చెక్ చేసుకోవచ్చు. అయితే మీకు ఇదే విషయాన్ని మీ యొక్క సెల్కి ఎస్ఎంఎస్ ద్వారా అలాగే ఈమెయిల్కి ఇంటిమేషన్ ద్వారా కూడా తెలియజేస్తామని ఆ పీడిఎఫ్ ఫైల్లో కిందనైతే మెన్షన్ చేశారు. అలాగే మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కనుక ఎవరైతే ఈ షార్ట్ లిస్టులో ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క సర్టిఫికేట్స్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ 10th మీద బేస్ పెట్టింది కాబట్టి 10th తాలూకా ఒరిజినల్ సర్టిఫికేట్, అలాగే మీకు రిజర్వేషన్ మెన్షన్ చేసి ఉంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీసీ వాళ్ళైతే కనుక ఓబీసీ సర్టిఫికేట్, అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే కనుక ఆ సర్టిఫికేట్, అలాగే డిజేబిలిటీ ఏదైనా ఉంటే కనుక ఆ సర్టిఫికేట్, ఇలా మీ యొక్క అన్ని సర్టిఫికేట్లని ఒరిజినల్ని జిరాక్స్ని రెండు సెట్లను రెడీ చేసుకుని డివిజనల్ హెడ్ ఆఫీస్ ద్వారా వెరిఫికేషన్ జరిగే ప్రోగ్రాంలో మీరు పార్టిసిపేట్ చేస్తే సరిపోతుంది. ఈ విషయం అంతా కూడా ఆ పీడిఎఫ్ ఫైల్లోనే మెన్షన్ చేశారు. అలాగే సెలెక్ట్ అయిన వాళ్ళకి ఎస్ఎంఎస్ అండ్ ఈమెయిల్ ద్వారా కూడా ఇంటిమేషన్ చేస్తున్నామని అందులోనే తెలియజేశారు. సో గైస్, సమాచారాన్ని అయితే మీరు అబ్జర్వ్ చేయండి. ఒకవేళ మనకి ఎస్ఎంఎస్ వచ్చినా రాకపోయినా మనం కనుక రిజిస్ట్రేషన్ నెంబర్ మంది అందులో ఉన్నది లేదా అని చెక్ చేసుకోవాలంటే జస్ట్ గూగుల్లోకి వెళ్ళి జీడీఎస్ ఆన్లైన్ అని సెర్చ్ చేసి పీడిఎఫ్ ఫైల్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. ఈ ప్రాసెస్ని మన నేచర్ కంప్యూటర్స్ దగ్గర కూడా చేస్తున్నాం. అయితే ఎవరికైతే ఇప్పటికీ తెలియలేదో వాళ్ళకి తెలిస్తే ఉపయోగం ఉంటుందని మీరు అనుకుంటే మాత్రం ఈ సమాచారాన్ని డెఫినెట్గా వేరే వాళ్ళకి షేర్ చేయండి. అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ సర్కిల్ గ్రూప్స్లో కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఇది వరకు కూడా కొంతమంది సెలెక్ట్ అయ్యి కూడా అప్పట్లో ఈ సమాచారం తెలియక మిస్ చేసుకున్న వాళ్ళు లీస్ట్గా ఒక 2% అయితే ఉన్నారు. సో ఆ మిస్టేక్ అయితే ఇప్పుడు జరగకుండా ఉండాలంటే అందరికీ షేర్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ అండ్ అప్డేటెడ్ కంటెంట్ ఎప్పటికప్పుడు రావాలంటే మాత్రం మన చైతు టీవీ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి, లైక్ చేయండి, ఫాలో అవుతున్నాను. థ్యాంక్ యూ.